మొదటిగా మా అందరి గురువు అయిన సుభాష్ పత్రి సార్కి, వంశీ సార్కి, హైమా మేడంకి, అలాగే మన పితృదేవతలైన రుద్రులు, వసులు, ఆదిత్యులు వారికి, మన ఇంటి దేవుడి ఆంజనేయులకి, అలాగే మీ అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రోజు సెషన్ ను మొదలు పెడతాను మిత్రులారా. ఒక ప్రార్థన ద్వారా మొదలు పెడతాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మార్పుకి 4 పొరలు అంటే ఇప్పుడు నిన్న చేసిన క్లాస్ నుండి మేము ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు ఇన్నర్ చైల్డ్ గురించి తెలియజేసుకుంటాం మిత్రుల. ఇన్నర్ చైల్డ్ మార్పుకి కొన్ని కొన్ని పొరలు ఉంటాయి. అవేమంటే ప్రవర్తన, ధోరణ, భావాలు, మరి అవసరాలు. ఈ ప్రవర్తన కొన్ని జనాలు దగ్గర బాగా మాట్లాడడం, కొన్ని జనాల దగ్గర మాట్లాడకపోవడం, కొన్ని జనాల దగ్గర కోపం వ్యక్తపరచడం, కొన్ని వ్యక్తుల దగ్గర కరుణతన మాట్లాడడం, వారి నడవడిక నుంచి దూరం వెళ్లే భావన. ఈ ప్రవర్తన వల్ల అంతర్శిశు గాయపడుతుంది. కొంతమంది చూడండి, ఇప్పుడు కొంతమంది వారి దగ్గర బాగా మాట్లాడేది, కొంత జనం దగ్గర కోపం మాట్లాడేది, కొంత జనం దగ్గర కరుణతన మాట్లాడేది. ఈ భావనలు, ఈ పొరలు చిన్న శిష్యానికి, అంతర శిశుకి ఆ పొరల్లాగా వచ్చి వారికి గాయపరుస్తవి. తర్వాత ధోరణ, మనలో ఏ దృష్టికోణం ఉండేది అదే భావంతో అంతర్ శిశు గాయపడుతుంది. ఆ భావన బదులు చేసుకొనొచ్చు అని తెలిసి దాన్ని చేంజ్ చేసుకోకపోవడం, దీని నకారాత్మక ధోరణి. అంటే చూడండి, మీ చిన్న నాటి ఉంటాం కదా ఆ శిశులు, భావనలు ఉంటాయి. ఆ భావనలు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటున్నా చేంజ్ చేసుకునే అవకాశం చేయకపోవడము, అది నకారాత్మక ధోరణం ఉంటది. ఒక రైతు దగ్గర ఒక గాడిద చూడండి, దీని గురించి ఒక గురువులు చెప్పిండారు. ఒక రైతు దగ్గర ఒక గాడిద ఉంటది, దానికి ఆకలిగా ఉంటది, దానికి పచ్చి గడ్డి తినాలి అని భావం ఉంటది. అయితే ఆ రైతు రోజు ఎండిన గడ్డి వేస్తుంటాడు. ఆ అది గడ్డి తినక అలాగే ఆకలిగా ఉంటది. ఎండిన గడ్డి వేసినప్పుడు దానికి ఇది తినకాక దాని గడ్డి తినేలన్న కోరిక ఉంటది. అయితే ఆ రైతు ఏం చేస్తాడు, ఎండిన గడ్డి మాత్రం వేస్తూ ఉంటాడు. అది తినలేక రోజు ఉపవాసంతో ఉంటది. అప్పుడు ఒక ధ్యాని వచ్చేసి దానికి ఒక గ్లాస్ అని పెడతాడు, ఒక గ్లాస్, వచ్చి గ్లాస్ పెడతాడు. ఆ గ్లాస్ పెట్టినాక ఆ గ్లాస్ ద్వారా అది ఏం చేస్తది, ఇది ఎండిన గడ్డినే పచ్చి గడ్డి అనుకొని తింటది. అలాంటి భావాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. చూడండి, మనము చేంజ్ ఆఫ్ అయ్యి అంటే మనము భావాలు మనం బదలాయించుకుంటే మనం ఏమనేది మనకు తెలిసిపోతుంది. భావాలు బదులు అయినప్పుడు అంతర్శిశుని బదులయ్యవచ్చు. ఏ అవసరాలు తీరకపోతే వారికి దుఃఖం అనే భావం చిన్నపిల్లల హృదయంలో ముద్ర పడుతుంది. నకారాత్మకమైన భావాలు, నకారాత్మకమైన ప్రవర్తన పిల్లల మనసులో సృష్టి అవుతుండేది. చూడండి, వారి భావాలు ఎలా ఉంటావో చిన్నప్పుడు కూడా ఉంటావో అదే భావాలు పెద్ద అయినప్పుడు వచ్చేస్తవి. నేను నిన్ను స్వీకరిస్తాను, నీవు నలుపు ఉంటే నేను స్వీకరిస్తాను, నువ్వు పొట్టివాడు ఉంటే స్వీకరిస్తాను, నువ్వు చిన్నవాడి ఉంటే నేను స్వీకరిస్తాను, నువ్వు ఎలా ఉంటే అలా స్వీకరిస్తున్న భావనలు చెప్పినవాడు వారి గాయాలు మానుతావి. ఇంకా అవసరాలు, నేను మీకు కావాలి అనే భావం అంటే వారికి నేను నీకు కావాలనే భావము ఉంటావి. తర్వాత నేను ప్రత్యేకమైన వ్యక్తి, గౌరవం పొందడానికి అరుడైన భావాలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. చిన్న పిల్లలు ఫెయిల్ అవుతును, పాస్ అవుతును, మీరు బుజ్జిగిచ్చాలా, ఫెయిల్ అయిందా పర్వాలేదు, ఇంకొకసారి నువ్వు ఎగ్జామ్ కట్టొచ్చు, నువ్వు మరి సూసైడ్ టెండెన్సీకి పోయేది అక్కరలేదు, పాస్ అవుతును వెరీ గుడ్ అంట. మేము వారి బెన్ తట్టి ఇది చేయాలి, వారికి ఒక అప్రిషియేషన్ చేయాలి. మీ భావనే ఆలోచనలు సహజంగా ఉండవి అనేది మీరు గుర్తించాలి. వీళ్ళు ప్రత్యేకమైన గుణాలు కనిపెట్టి అన్వేషణ చేయడానికి ప్రోత్సహించి. అంటే ప్రతి ఒక్క పిల్లలకి ప్రత్యేకమైన ఒక గుణాలు, సృజనాత్మక గుణాలు ఉంటాయి. వాటిని మేము చూసి వారిని ప్రోత్సహించాలా. వాటిని చూసి ప్రోత్సహిస్తున్నప్పుడు వారు ఇంకా ఎదుగుతారు. సురక్షత అలాగే రక్షణ భావాన్ని కలిగించాలి. ఇక్కడ తల్లిదండ్రులు
పిల్లలకి మేమున్నాము, నీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉన్నాము అనే సురక్షిత భావం అని ఆ పిల్లలకి ఇవ్వాలి. భౌతిక స్పర్శం చేయాలి అంటే చిన్న పిల్లలకి మేము ట్యాపింగ్ చేయాలా, ముద్దు పెట్టాలా, మీద కౌగులిగిచ్చింగ్ వేసుకోనాలా. తల్లిదండ్రులు హగ్గింగ్ థెరపీ చేయాలి. హగ్గింగ్ థెరపీ అంటే కౌగులించం, ఇట్లా ఆ కౌగలింక చేసుకునే భావం చూపించాల. చూడండి, తల్లిదండ్రులు ఈ హగ్గింగ్ థెరపీ నుండి ఎలా వారి పిల్లలు ఎదుగుతారనేది, వి నీడ్ 4 hugs ఏ డే ఫర్ సర్వైవల్. రోజుకి 4 కౌగిలలు చాలు మనము జీవించడానికి. 4 కౌగింకలు అంటే హగ్గింగ్ 4 సారి హగ్గింగ్ చేసుకుంటే వారు జీవించవచ్చు అంట చెప్తారు. ఇంకా రోజుకి 8 కౌగిలలు చాలు మనము నిర్వహించడానికి. వి నీడ్ 8 hugs ఏ డే ఫర్ మెయింటెనెన్స్. 8 హగ్గింగ్ ఉంటే వారు నిర్వహించబడతారు, వారు రోజంతా నిర్వహించబడతారు. అలాగే వి నీడ్ 12 hugs ఏ డే ఫర్ గ్రోత్. మన రోజుకి 12 కౌగిలించులు చేస్తే మన ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి ఆ కౌగిలించులు బాగా ఉపయోగపడతాయి. ఈ మన ఫారిన్ కల్చర్ ఇదేమంట, మేము దాన్ని చెయ్యము. మేమేమంటే ఇదేమరా కొత్త విచారం అనుకుంటారు. ఎప్పుడు మేము ఆ భావం ఇచ్చినప్పుడు వారికి సేఫ్ అనే భావం వస్తుంది పిల్లలకి. ఆ భావం మేము వ్యక్తపరిచాము. ఎప్పుడేమంటే మన మన ఇంటెన్స్ మనది కష్టం గురించినే చెప్తాము. వారికి ఏమి మేము దగ్గరికి తీసుకోము. తప్పు చేస్తున్నా పర్వాలేదు, తిద్దుకొని ముందు అడుగు పెట్టొచ్చని ఆ గుణాన్ని వారికి ఇవ్వాలి. ప్రేమం అలాగే అన్యోన్యత, ఆత్మీయతని సాక్షిగా గమనించాలి. వారిలో ప్రేమం ఉందా, అన్యోన్యత ఉందా అనేది మీరు తల్లిదండ్రులు సాక్షిభూతంగా గమనించాలి. విడిపోవడం సమయంలో ప్రోత్సాహం అలాగే సమ్మతి ఇవ్వాలి. చూడండి, పెద్ద పిల్లలు ఏమంటే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కి ఫారిన్ కి అలా పోతున్న టైంలోన వారిని అడ్డుపడుకరాదు. తల్లిదండ్రులు ఏమంటే ప్రోత్సహించి నువ్వు అంతా ఎడ్యుకేషన్ చేసుకొని రాప అంట ఒక గౌరవపూర్వకంగా వారిని సెండ్ ఆఫ్ చేయాలి. అలా అలా అలాగే ఆడవాళ్ళు భర్త ఇంటికి పెళ్ళైన తర్వాత భర్త ఇంటికి పోయే టైంలోన వారిని ప్రోత్సహించి, చూడమ్మా ఇది మీ ఇల్లు, పుట్టింటో ఇల్లు, నువ్వు అక్కడ పోయి ఎదగాలి, భర్త ఇంటికి పోయి ఎదగాలి అని గౌరవపూర్వకంగా వారిని సెండ్ ఆఫ్ చేయాలి. పరిమితిలో ప్రేమం చేయాలి. వారి బౌండరీని గౌరవించి ప్రేమించాలి. అంటే వారి పరిమితంగా మేము ప్రేమించాలి. వారి బౌండరీస్ ఉంటాయి, ఒక లిమిట్స్ ఉంటుంది. ఆ లిమిట్స్ ని మేము దాటకున్నట్లు ఆ పరిమితుల్లో ప్రేమం ఇవ్వాలి తల్లిదండ్రులు. ఇంకా కుటుంబంలో ఉన్న నియమాలు. కుటుంబాల్లో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఏమనేది ఇప్పుడు తెలుసుకోండి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రేమ నుంచి కూడిన కొన్ని నియమాలు ఉంటాయి. అవి చిన్న పిల్లలకి ఇబ్బంది కాకూడదు. చూడండి, కొన్ని కుటుంబాల్లోనూ పెట్టే ఇబ్బందులు, ఆ ఇబ్బందుల వల్ల చిన్న పిల్లలకి ఇబ్బంది కలగరాదు. వారు నియమాలు పెడతారు, ఇలా చేయి ఇట్లా చేయొద్దు అంటే పెడతా. అవేమనేది మేము ఇప్పుడు తెలియజేసుకుంటాం. చిన్న పిల్లలకి నువ్వు మాట్లాడకూడదు. చూడు, చిన్న పిల్లలు ఏమైనా చెప్పేకొస్తే నువ్వు మాట్లాడకూడదు, నోరు మూసుకో అంట చెప్తారు. ఇది చిన్న పిల్లలకి బ్లాక్ అంట వెలితిలాగా ఏర్పడుతుంది. అల్లరి చేస్తుంటే నువ్వు గమ్మునుండు అని మేము బెదిరిస్తాము. బెదిరించినప్పుడు ఆ పిల్లాడు భయపడతాడు. మన కుటుంబంలో జరిగిన కొన్ని విషయాలు బయటి వారితో పంచకూడదు. చూడండి, ఏమైనా చిన్న పిల్లల మీద తండ్రి గాని తల్లి గాని ఏమైనా లైంగిక వేదన చేసింటే, ఆ మీద దౌర్జన్యం చేసింటే ఈ విషయాన్ని ఎవరికి చెప్పద్దు అని వారికి మా ఇంట్లో ఉండే కుటుంబాలను విషయము బయటికి పంచుకోకూడదు అంటే వారికి ఒక రూల్ పెట్టిస్తారు. అది వారికి వెలితిలాగా ఉండేస్తుంది. మీరు ఆడవాళ్ళు సైకిల్ తొక్కరాదు. చూడండి, ఆడవాళ్ళు సైకిల్ తొక్కరాదంట. ఆవిడే చిన్ననాటి టైంలోనే వారికి రూల్స్ పెడతారు. ఎందుకంటే నువ్వు పడిపోతావు. ఆ మీద మగ పిల్లలు మీరు ఏడవరాదు. చిన్న పిల్లలు మగ పిల్లలు ఉంటారు కదా, వారు ఏడవరాదు. మేము అంటాము వారికి, టీచ్ చేస్తుంటాం. మగ పిల్లోడుగా ఆడపిల్లలాగా ఏడుస్తావంట, మేము టీచ్ చేస్తాము. వారి భావనలు వ్యక్తపరచడానికి మేము అవకాశం ఇవ్వాల. మేము దాన్ని అణిచి వేయరాదు. ఇంకా సినిమా చూడరాదు, క్రికెట్ ఆడకూడదు అని కొన్ని నియమాలు కొన్ని కుటుంబాల్లో
చిన్న పిల్లలకి రూల్స్ పెడతారు. ఇంకా నువ్వు ఆడది అని నిందించడం. చూడండి, కొన్ని ఇంట్లో ఏం చేస్తారు, నువ్వు ఆడది అని నిందించడు, నువ్వు మగాడి అనేది నిందించడం, ఇలాంటి భావనలు గాయపరుస్తవి. తర్వాత ఆడ మగ అని విభేదం చేయడం అది చేయరాదు. ఇంకా టీవీ చూడరాదు. ఆడపిల్లలు అంటులు మాత్రమే కడగడానికి యోగ్యమైనవని మేము వారికి ముద్ర వేస్తారు. ఆడపిల్లలు అంట్లు తోమేది ఒకటే, వంట చేసేది ఒకటే, వంట గది నుండి బయటికి రాదు అంటే రూల్స్ పెట్టేస్తారు. అలా చేయరాదు. ఇంకా పిల్లలు మేము ఇచ్చే నకారాత్మక సంఘటనలు, అలాగే ఆదేశాలు. పిల్లలకి మేము కొన్ని ఆదేశాలు సంఘటనలు ఇస్తాము. ఆ ఆదేశాల వల్ల, నకారాత్మక ఆదేశాల వల్ల వారు ఎంత ఇబ్బంది పడతారు అనేది మేము ఇప్పుడు చూస్తాం మిత్రుల. ఇంకా వారు చెప్పేది, నువ్వు జీవించద్దు అనే ఒక నకారాత్మక సందేశం ఇస్తారు. ఇది షాకింగ్ విషయం అయింది. తల్లిదండ్రులు సిద్ధంగా లేనప్పుడు, యాక్సిడెంట్ గా గర్భధరిస్తే, అప్పుడు పిల్లలు కనడానికి సిద్ధంగా లేనప్పుడు, తండ్రి అయినా తల్లి అయినా పిల్లలు కనడానికి సిద్ధంగా లేనప్పుడు మీలో ఆ భావం ఉంటది. చూడండి, తల్లిదండ్రులు యాక్సిడెంట్ గా మిమ్మల్ని జన్మించే టైంలోన మీకు ఒక గాయము, ఒక వెల్తిలాగా ఉండేస్తుంది. ఒకవేళ పిల్లలు వద్దు అని అబార్షన్ చేసుకోవాలి మనోభావం మీలో ఉంటే, ఆ బిడ్డకి నేను జీవించరాదు అనే భావం, గాయం తన మనసులో ఉండిపోతుంది. చూడండి, ఆ పిల్లలు వచ్చి పుట్టినవుడును మీరేం చేస్తారు, వద్దు అనే భావం మిమ్మల్ని వ్యక్తపరిస్తే వారికి ఎంత గాయం అవుతుంది, అది మీరు గమనించాలా. ఒకవేళ పిల్లలకి చదవాలి అనే కోరిక ఉండేటప్పుడు నువ్వు చదవద్దని స్కూల్ నుంచి విడిపించి వారిని పెళ్లి చేస్తే వారికి ఎంత గాయం అవుతుంది. చూడండి, వారు చదవాలి చదవాలి అంటే ఎంతో బాధపడుతుంటారు. అలాంటి టైంలో నీకు చదివేకి అర్హత లేదు, నీ ఆడపిల్లలకి ఏం చదివి ఇంకేమి ఇంటికి పోతావు, మగనింటికి పోతావు, నీకేమి యూజ్ లేదంట. మేమేం చేస్తాము, ఆడపిల్లల్ని చదువు నుండి మార్క్ చేసేసి ఎంతో వారు అభివృద్ధికి మేము రాయేస్తాము. ఇలాంటి బాధ మా అమ్మను అనుభవించింది. చిన్ననాటి టైంలో నాయన ఎంతో ఓదాలనేది చాలా పట్టుదల ఉండేది. మా తాత ఏం చేస్తారు, వారి బాధ్యత తీసుకోక ఆయమ్మని ఏం చేస్తారు, మళ్ళీ జీతానికి కూలికి పంపించి ఆయన జీవితాన్ని కోల్పిచ్చేసి అజ్ఞానంతో ఇప్పుడు జీవిస్తున్నారు. ఇలాంటి అందరి కుటుంబంలోనే ఉండరు. ఆడేవాళ్ళు కన్నీళ్ళకి మేమే కారణం. ఇదన్నీ తల్లిదండ్రులు గుర్తించాలి. వారు అభివృద్ధి చెందుతారా లేదా అనేది మేము ప్రోత్సహించాలా. అప్పుడు ఎన్నో ఈ సాధనలు ఆడవాళ్ళు ఉంటే అయ్యేది. మేమేం చేస్తాం, బరే మగవాళ్ళనే ప్రిఫరెన్స్ ఇస్తాం. అలాంటి బాధ ఇప్పుడు చిన్ననాటి బాధ వెళ్తి పడిపోతుంది. ఇలాంటి భావన పెద్దయ్యాక పిల్లలు డిప్రెషన్ కి, సూసైడల్ టెండెన్సీకి పోతారు. చూడండి, ఇలాంటి పని చేస్తే వారు ఏం చేస్తారు, నేను జీవితం ఉండేదికి నాకు అర్హత లేదు, నేను చనిపోయేదే బెస్ట్ అని ఏం చేస్తారు, వారు ఊరేసుకునేకి ప్రయత్నం చేసేకి వారు అంత సిద్ధంగా ఉంటారు. ఇంకా ఆధ్యాత్మిక తపన నుంచి త్వరగా దేవుని దగ్గర చేరాలి అని సన్యాసం తీసుకోవాలి. చూడండి, దీని నుండి బయటకు వచ్చాక ఏం చేస్తారు, నేను హిమాలయకి పోతాను, నేను త్వరగా దేవుణ్ణి చేరుకొని ఇస్తానంటే ఆమె బైపాసింగ్ చేస్తారు. అంటే బైపాస్ దావ పుడుకుతారు, అంటే అడ్డదావ పుడుకుతారు. ఈ అడ్డదావ నుండి మేము ఎప్పుడు చేరుకోనాము. ఎలా అంటే ఇక్కడ నుండి పారిపోయి ఇక్కడ వస్తే మేము త్వరగా ఇది దేవుని దగ్గర చేరాము. ఎందుకంటే సంసారంలో నుండి ఒక మధ్య మార్గంలో నుండే మేము ఆధ్యాత్మికంగా ఎదగాలి. దానికే మన సంసారంలోకి వేసిండారు. సన్యాసులు అంటే పెళ్లి కాకుండా ముంచే మీరు పోయి సాధన చేయొచ్చు. ఇప్పుడు సన్యాసం చేసేకి మీకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే పిల్లలు ఉండరు, మీకు సంసారం ఉంది, ఒక కుటుంబం ఉంది, ఒక ఉద్యోగం ఉంది, దాన్ని విడిచిపెట్టి పోవలే అవ్వదు. ఎందుకంటే మీరు మధ్య మార్గంలో రెండు బ్యాలెన్స్ చేసుకొని ఒక మధ్య మార్గంలోన మీరు ఆత్మజ్ఞానం పొందాలి. మీ పిల్లలు మీకు ఇష్టం లేదు, వారిని మీరు ప్రేమ ఆప్యాయత చూపించకపోవడం అనే భావాలు, వారికి జీవించే హక్కు మాకు లేదు అనే భావనం చెందుతారు. ఇలాంటి పరిస్థితుల్లో త్వరగా ఎదగాలి, త్వరగా ప్రసిద్ధి చెందాలి అని, అభివృద్ధి చెందాలి అని, తర్వాత ఏదో వెలితితో జీవించి ఈ ప్రపంచంలోనే అంతా ఇంతే వారు ఎక్స్ట్రీమ్ పోతారు.
వారు చూడండి ఇలాంటి వెళ్తూ ఉన్నాడు, వారేం త్వరగా 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 అభివృద్ధి చెందాలి, త్వరగా పని చేసుకోనాలి, త్వరగా డబ్బులు సంపాదించాలి అన్ని అమెరికాకంతా పోయేస్తారు. అప్పుడు పోతున్న వారికి అక్కడ వెళ్తి ఉండే ఉంటది, వెంటాడుతుంటది. వారంతా డబ్బులన్నీ సంపాదించి ఏం చేస్తున్నా వాళ్ళకి సుఖం అనేది దొరకదు, మనశ్శాంతి అనేది దొరకదు. ఎందుకంటే వారు ఒంట్లో ఆ వెల్తి ఉంటది. ఆ వెల్తి బయటికి వేసినప్పుడే వారు ఆనందంగా సంతోషంగా ఉండగలరు. ఇంకా నువ్వులా ఉండద్దు అనే నకారాత్మక సందేశం. కొన్ని తల్లిదండ్రులు నువ్వు ఇలా ఉండాలి, ఇలాగే జీవించాలి అని కండిషన్లు పెట్టేస్తారు. చూడండి, కొన్ని తల్లిదండ్రులు నువ్వు ఇలా బతకాలా, ఇలా ఉండాలా, ఇలానే ఉండాలా, ఇలా జుట్టు కట్ చేసుకోనాలా, ఇలా ఫ్రాక్ వేసుకోనవద్దు, ఇలా ఆ ఫ్రాక్ వేసుకోనొద్దండి, ఇలా నువ్వు పంచెలు కట్టుకోనాలా, లేదు చెడ్డీలు వేసుకోనాలా, ఇలాంటి రిస్ట్రిక్షన్ పెట్టేస్తారు. కొన్ని తల్లిదండ్రులు నా పిల్లలు అభివృద్ధి చెందాలి, ఇలా ప్రసిద్ధి చెందాలి అని పిల్లల మీద తమ అవసరాలు వారి మీద రుద్దుతుంటారు. చూడండి, వారు ఏమైనా ఐఏఎస్ లేదంటే ఏమైనా అవ్వాలని అనుకుంటారు, లేదా పోలీస్ అవ్వాలనుకుని ఉంటారు, లేదో టీచర్ అవ్వాలనుకుంటారు. ఆ ఆ వెలితిని వారిలో ఉండే వెలితిని ఏం చేస్తారో పిల్లల మీద రుద్దేస్తారు. వారి భావనలే వేరే, మీ భావనలు వేరే. అలాంటి భావనలు మేము వారి మీద రుద్దరాదు. ఎప్పుడు రుద్దుతామో వారు ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లాగా పోయిస్తారు. అమ్మ ఏమేంటి మీ కోరికలన్నీ వారి మీద ఎప్పుడు రుద్దరాదు. కొన్ని తల్లిదండ్రులు నువ్వు మగబిడ్డ అయితే బాగుంటది, నువ్వు ఆడబిడ్డ అయితే బాగుండేది. కొన్ని ఇంట్లో చూడండి, నువ్వు మగ పిల్లోనికి నువ్వు ఆడబిడ్డ అయితే బాగుండేది అని లేదు. ఇంకా ఆడబిడ్డలకి నువ్వు మగబిడ్డ అయితే పుట్టింటే బాగుంటుండే, మా ఇల్లు అంతా సాగేస్తుండే, పని అనేది చేసి డబ్బులని సంపాదిస్తుండే. నువ్వు ఆడబిడ్డ అయిన తలకే చూడు మాకు బరువు అయిండవు, నేను పెళ్లి చేసేకి మేము ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలని వారికి ముద్ర వేస్తారు, ఒక వెల్తి అన్న ముద్ర వేసేస్తారు. ఇలాంటి భావాలు ఉన్న స్త్రీ అయ్యే పుట్టడానికి నేను అర్హులు కాదు. ఇప్పుడు అలాంటి ముద్ర లేసినోడు నేను స్త్రీ అయి పుట్టడానికి నేను అనర్హుడు అని వారికి ఒక భావం కలిగిపోతుంది. స్త్రీల పుట్టిందే శాపము, ఒక శాపం. నేను ఒక స్త్రీ అయి పుట్టిందే ఒక శాపము, నేను ఒక మగవాడి అయి పుట్టిందే ఒక శాపం అని వారిలో మనసులోకే పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని ఒక గాయంనే పరుచుకుంటారు. ఇలాంటి భావాలున్న స్త్రీ ఎలా పిల్లల్ని కనగలదు? ఎలా చక్కగా ఎదిగించి వారిని ఒక సమాజానికి ఒక ఉత్తమమైన పురుషుడైన ఒక స్త్రీని ఎలా చేయగలదు? ఈ ఇలాంటి భావాలున్నాడు చూడండి మిత్రులారా. ఒక బుద్ధులాగా, శ్రీకృష్ణులాగా, జీసస్ లాగా పిల్లల్ని పెంచి పెద్ద చేసేది ఒక స్త్రీ అని మేము గుర్తించాలి. చూడండి, ఒక ఒక బుద్ధునికి, ఒక జీసస్ కి, ఒక రామకృష్ణ పరమహంసకి, ఎవరికైనా ఉన్నతమైన ఒక గురుకి అని జన్మమిచ్చేది ఒక స్త్రీ. దాన్ని మేము గుర్తించాలి. అప్పుడే ఆవిడ మనకి మంచి అవగాహన ఉంటది. ఒక స్త్రీ అయి పుట్టడానికి మేము గర్వం పడాలా. స్త్రీ అయి పుట్టడానికి ఒక గర్వం ఉండాలి. ఎందుకంటే ఏదైనా సృష్టించే శక్తి ఉండేది ఒక స్త్రీకి, ఒక మన భూమికి అంటే భూదేవికి, ఇద్దరికే మాత్రం ఏదైనా సృష్టించే శక్తి ఉండదు. వారికి తప్ప ఎవరికి లేదు. అది మేము ఎప్పుడు గర్వం పడాలి. సో ఫ్రెండ్స్, ఇలాంటి బాధలు ఉండే స్త్రీలు ఎలా ఎదగగలరు? కంపారిజన్ చేయరాదు. అందరూ సమానంగా చూడాలి. మనం మనలాగే ఉండగా వారిలాగా ఉంటే మనం తనమేమో కోల్పోతాం. అంటే మనము మనలాగా ఉండి వేరేలాగా ఉండేకి మేము ప్రయత్నం చేయరు. మనం మనలాగా ఉన్నాడు, మనం మమ్మల్ని స్వీకరిస్తున్నాడు, మనము అప్పుడు వెళ్తి నుండి బయటికి రావచ్చు. ఇంకా నువ్వు ముఖ్యంగా ఉండరాదు, యు ఆర్ నాట్ ఇంపార్టెంట్ అనే ఒక ఆదేశం. నువ్వు చిన్న పిల్లవాడిలా ఉండరాదు, ఇంట్లో పెద్ద పిల్లవాడిగా ఆదేశం వస్తుంది. చూడండి, ఇంట్లో ఒక 5-6 పిల్లలు ఉంటారు. 5-6 పిల్లలు ఉన్నాడు ఒక పెద్ద పిల్లోడు అని, ఒక పెద్ద పిల్ల అని. ఆ చిన్న పిల్లల దగ్గర ఆటలాడుతుంటే నువ్వు కూడా పెద్దదైపోయిండవు, నువ్వు చిన్నదని కాదు, నువ్వు వారి దగ్గర ఆటలాడడానికి వీలు లేదు అని మేము కండిషన్లు పెడతాము. మగ పిల్లని కానీ పిల్లోడికి కానీ ఇలాంటి కండిషన్లు చేయరాదు. పిల్లలు తోడు ఆటలు ఆడేటప్పుడు నీవు పెద్దవాడివి, పిల్లల తోడు ఆడకూడదని ఆదేశిస్తారు. అప్పుడు ఆడే టైంలోనా మీరు ఆడరాదని ఏమి వారికి కండిషన్లు పెట్టేస్తారు. ఆ అప్పుడు వారి మనసులో దుఃఖం నుంచి
పోతారు. ఈ ప్రపంచం అంతా భారంగా అనిపిస్తుంది. అప్పుడు అన్నవుడు ఆ వెలితి నుండి వారు ఈ ప్రపంచం అంతా వారికి భారంగా అనిపిస్తది. కొన్ని తల్లిదండ్రులు మధ్య సంబంధాలు విడిచిపోయినప్పుడు పిల్లల్ని ఈ సంబంధంలోకి లాక్కని వస్తారు. చూడండి, డివోర్స్ అయింటారు కదా, ఆ డైవర్స్ అయినాడు టైంలోన ఆ పిల్లలకి ఏం చేస్తారు, ఈ సంబంధంలోకి వారిని లాక్కొని వస్తారు. మీ తండ్రి ఇలా, మీ తల్లి ఇలా, అలా చేసే, ఇలా చేసే, వారి నుండి ఇలా అని ఏం చేస్తారు, వారికి అంతా దినము రోజంతా బెడ్ లో నింపుకొని చెవులకి నింపేస్తారు. అప్పుడు అమ్మ నేనున్నానని వారు ఆ భావనలన్నీ మోసుకొని వస్తారు. తల్లిదండ్రుల భావన ఆ సంబంధాలకి లాసుకొని తిరిగి ఏం చేస్తారు, అది వెలితిలాగా ఉంటది. ఓ అమ్మ నాన్న పెళ్లి చేసుకుంటే ఈ సుఖంగా ఉండరు అనేది వారికి ముద్ర పడిపోతుంది. మన కష్టాలు దుఃఖాలు పిల్లల మీద రుద్దరాదు. తల్లిదండ్రులు పిల్లలకి రెండు కళ్ళు లాగా ఉంటాయి. చూడండి, వారు తల్లిదండ్రులు ఇద్దరు రెండు కళ్ళులాగా చూసుకుంటారు. అదన్నీ ఒక కన్నుకి గాయమైతే ఒక కన్నుకి సున్నం పెట్టరాదు. మేము రెండును సమానంగా చూసుకున్నామంట పిల్లలు ఆ భావన కలిగించుంటారు. అప్పుడు పిల్లలు నిర్మలత్వ, సంతోషం కోల్పోతారు. పిల్లలు దివ్యాత్మ స్వరూపాలని మేము గుర్తించాలి. ఇంకా నువ్వు ఎదగద్దు అని ఆదేశం చెప్పడం. భార్య భర్తల మధ్య సంబంధం పోయేసరికి పిల్లలు మీద ఈ ఆదేశాన్ని రుద్దుతారు. నువ్వు పెళ్లి చేసుకుంటే నా గతి అవుతుంది. చూడమ్మా, నువ్వు పెళ్లి చేసుకుంటే మా అప్ప అంటే మీ తండ్రి విడిచిపోయాడు. లేదు, తండ్రి చెప్తాడు, చూడు నువ్వు పెళ్లి చేసుకుంటే భార్య వదిలిపోతుంది అంటే ఏం చేస్తారు, మీ భావాలన్నీ ఏం చేస్తారు, పిల్లల మీద రుద్దుతారు. వారు వారు ప్రౌఢంగా ఆలోచించకి మీరే అడ్డంకి అవుతారు. ఇంకా నువ్వు ఆలోచించొద్దు అనే ఆ నకారాత్మక ఆదేశాన్ని వారికి పెడతారు. పిల్లలకి కొన్ని ప్రశ్నలు వచ్చాక తల్లిదండ్రులు సంబంధం సరిలేకపోయినప్పుడు చిన్న పిల్లలు ప్రశ్నలకి తల్లిదండ్రుల దగ్గర సమాధానం ఉండదు. చూడు, చిన్న పిల్లలు అడుగుతారు, కొన్ని ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలకి తల్లిదండ్రుల దగ్గర సమాధానం ఉండలేదు. ఎందుకంటే మీరు అజ్ఞానంతో ఉన్నాడు, ఏం జ్ఞానం ఇస్తారు పిల్లలకి? ఏంట్రో ఏం ఏం ఏమైనా పిల్లలు అడిగితే నువ్వు నోరు మూసుకొని ఉండు అని వారి అసలు కుతూహలాన్ని అణిచివేస్తారు. ఏమైనా మీరు వారి ప్రశ్నలు అడిగితే నోరు మూసుకొని ఉండు అంటాయని చెప్పి వారి భావాలు, వారి ప్రశ్న అడిగే భావాలని అన్ని అణిచివేస్తారు. సరైన సమాధానం ఇచ్చి వారి సమాధానానికి తీర్చాలి. మీకు జ్ఞానం ఉన్నవాడు, ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ జ్ఞానం ఉన్నవాడు వారికి సరైన సమాధానం ఇచ్చి వారికి సరి చేస్తారు. ఇలా చేస్తే ఆ పిల్లలు ఆలోచించే గుణాన్ని కూడా కోల్పోతారు. మీరు అణిచివేస్తే వారు ప్రశ్న అడిగే గుణాన్ని, మరి వారు ఎదిగే గుణాన్ని అన్ని మీరు తొక్కి పడేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ద్వంద్వంలో పడిపోతారు. ప్రతి విషయంలో గందరగోళం అవుతుంది. ఈ పెళ్లి చేసుకోదాము, ఈ పని చెయ్యొద్దు, ఈ భర్తని ప్రేమించడు అని వారి మీద మన భావనలో రుడిగా అంటే వారికి ఈ పెళ్లి చేయొద్దు, ఈ భర్తని నువ్వు పెళ్లి చేసుకున్నదు, వారిని ప్రేమించొద్దు అని మేము మన భావనలన్నీ వారి మీద రుద్దుతాం. నువ్వు అనుభవం పొందకూడదు అనే ఆదేశం, నకారాత్మక ఆదేశం. మీరు మనిషి అయ్యేప్పటికీ అనుభవం పొందడానికి, అంటే మీరు మనిషిలాగా అయినాడు అక్కడ నుండి పూర్ణాత్మ నుండి ఇక్కడ వచ్చి ఒక అనుభవాన్ని పొందడానికి వచ్చింటారు. అలాగే పిల్లలను వారు అనుభవాలు పొందడానికి వచ్చింటారు అనేది మేము అది గుర్తించాలి. ఇలాంటి ఆదేశం పిల్లలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. కొంతమందికి అనుభవం పొందడానికి కూడా రాదు. చిన్న పిల్లలకి భావనలు వచ్చినప్పుడు బయటికి వెయ్యాలి అంటే వారికి ఏ భావనలు వస్తున్నో బయటికి వెయ్యాలి. అది ఎప్పుడు వేసుకపోతారో అప్పుడు వెల్తీగా ఉంటది, హృదయంలో వెల్తీ ఉంటది. అప్పుడు ఉదాహరణకు మగ పిల్లలు ఏడిస్తే, మగ పిల్లల్లా ఏడుస్తావు కదా అంట మీరు అన్ని అణిచి వేయరాదు. వారి భావాలు మేము తొక్కి వేయరాదు. ఎవరైనా వారి భావనలు, సమస్యలు చెప్పినప్పుడు మేము పారిపోతాము. ఎవరైనా వారు సమస్యలు ఏదైనా చెప్పినప్పుడు మేమేం చేస్తాం, పారిపోతాం. ఎందుకంటే మాకి అజ్ఞానం కొరత వల్ల. ఇంకా నువ్వు ఏమీ చేయరాదు అనే ఆదేశం. తల్లిదండ్రులు ఓవర్ ప్రొటెక్టివ్ ఉన్నప్పుడు, చిన్న పిల్లలు ఆటలు ఆడకపోయినప్పుడు నువ్వు పడిపోతావు. చూడండి, కొన్ని ఫ్యామిలీలోనూ ఆ పిల్లల్ని ఓవర్ ప్రొటెక్టివ్ చేస్తారు. నువ్వు సైకిల్ ఆడితే పడిపోతావు, ఈత కొడితే ఆడ మునిగిపోతావు, లేదు రోడ్డు దాటితే మీరు ఆడ యాక్సిడెంట్ అయిపోతుందని మేమేం చేస్తాము, వారికి భయం పెట్టి 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 వారిని భయంలోనే ఉండేటట్లు చేసేస్తాము.
ఇలాంటి భావనలు మన పిల్లల మీద రుద్దితే తీవ్రమైన గాయం వారి మీద పడతావి. మనం ఇచ్చే ఆదేశాల నుంచి వారి జబ్బులకి గురి అవుతారు. మేము ఇట్లా ఇచ్చే ఆదేశాలు ఇలాంటి మనం చెప్పడం వల్ల వారు ఎప్పుడు జబ్బులకి గురి అవుతారు. నువ్వు ఆరోగ్యంగా ఉండొద్దు అనే ఆదేశం, నకారాత్మక ఆదేశం. నువ్వు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండొద్దు అనే ఒక ఆదేశం ఇస్తారు. తల్లిదండ్రులు పిల్లలకి సమయం ఇవ్వాలి, ప్రేమము పంచాలి. అంటే మేము ఎల్లప్పుడూ పిల్లలకి తల్లిదండ్రులు ప్రేమ ఇవ్వాలి. చూడండి, కొంత ఇంట్లోన పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఎందుకని మీకు అర్థం కాదు. మీరంతా కడుపు నిండా పాలు అన్ని పోషకాంశాలు అన్ని ఇస్తూను ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే వారి తల్లిదండ్రులని నన్ను ఎల్లప్పుడూ ప్రేమించాలి అనే భావంతో వారు ఏడుస్తూ ఉంటారు. దాన్ని మేము అర్థం చేసుకోనల్లా, తల్లి గాని తండ్రి గాని. ఎందుకు ఏడుస్తుంటారని మీకు ఒక ప్రశ్నలాగా ఉండరాదు. వారు ఏడిసే విధానం ఉండేదే మిమ్మల్ని ఎల్లప్పుడూ మేము దగ్గర చేసుకోనాలంట. మీద జ్వరం వస్తుంటది. జ్వరం వచ్చిందిను దాని సింబాలికంగా తల్లిదండ్రులు మనకి ప్రేమ ఇవ్వాలని అనేది వారు జబ్బులు పడుతూ ఉంటారు అప్పుడప్పుడప్పుడు. అది మీకేమంటే ఇది ఎందుకు పిల్లలు జబ్బు పడుతుంటదని మీకు ప్రశ్నలాగా ఉండాలి. ఆ జబ్బు పడేది మీ తల్లిదండ్రులు అనంత ప్రేమము, అన్కండిషన్ లవ్ ఈని అంటే వారు జబ్బులు పడుతూ ఉంటారు. మీరు దాన్ని గుర్తించాలి. నువ్వు విజయం సాధించొద్దు అనే ఆదేశం. చూడండి, మీకు ఒక నకారాత్మక ఆదేశం ఇస్తారు. తండ్రి పిల్లలు చెస్ ఆడే టైంలోన అప్పుడు ఏం చేస్తాడు, పిల్లవాడు గెలిసే మూమెంట్ లోనే ఉంటుంది. ఏం చేస్తారు, తండ్రి ఏం చేస్తారు, నువ్వు గెలిచిరాదు, తండ్రి ముందర నువ్వు గెలిచిరాదు, నువ్వు ఎప్పుడు ఓడాలి అని ఏం చేస్తారు, వారికి భయం అనేది ఒకటి, బెదిరింపు అనేది చెప్పేసి వారి ఎదుగుదలకి ఈరే అడ్డంకి అయిపోతారు. పిల్లలు తండ్రి తల్లి ఎవరు వారు ఏమైనా ఒక స్పోర్ట్స్ లన్నా ముందు పోతూ ఉంటారు, కబడ్డీలోనే ఉంటారు ఆడేవాళ్ళు. వారికి మేము ఎంకరేజ్ చేయాల. ఎంకరేజ్ ఇస్తే వారు ఇంకా ఎదుగుతారు. అది ఇడిసి ఆడపిల్లలు కబడ్డీ ఆడరాదు, ఆమె పొట్టి పొట్టి బట్టలు వేసుకోరాదు అని మేమేం చేస్తామో వారిని అణిచివేసేస్తాం. అప్పుడు అణిచివేస్తే వారి ఎదుగుదలకి మేమే అడ్డంకి అవుతాం. నువ్వు దగ్గరికి రావద్దు అనే ఆదేశం. ప్రతి పిల్లలకి స్పర్శం కావాలి. చూడండి, ప్రతి పిల్లలకి స్పర్శం కావాలి. మీరు ఎప్పుడో పనిచే మీద ఏదైనా వస్తారు, ఆప్యాయతనికి వస్తారు. మీరు అప్పుడేమంటే అప్పుడు ఆ పిల్ల ఎంత గాయం పడుతుందంటే అది గుర్తించే. ఇంకా వారు ఇప్పుడు విజయం నీ దగ్గరికి రావద్దు అంట చెప్పేస్తారు. వారు అప్పుడు వారిని ముద్దుగా ప్రేమంగా పలకరించాలా. దాన్ని మేము ఎప్పుడు తప్పు చేయరదు. సో ఇంతవరకు మేము ఇన్నర్ చైల్డ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకొని ఉన్నాము అని ఆ, నేను ఇప్పుడు ఒక ప్రాసెస్. సరే మిత్రులారా, ఇంతవరకు ఇన్నర్ చైల్డ్ గురించి మేము మాట్లాడుకొని అదంతా చెప్పేసిన మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్ చెప్తారో చూసి మీరు